ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం తీసుకున్నట్లయితే మీకు మృగశిర నక్షత్రం 2 పాదాలు, అలాగే ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మిథున రాశి, మిథున లగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు ఇక్కడ ప్రధానంగా కుజుడు వచ్చేసి మీ రాశికి 6th హౌస్ ప్లానెట్ అండ్ లాభాధిపతి, 6, 3, 11, అలాగే 6వ ఇంటి అధిపతి. ఈయన వచ్చేసి మీకు మిథున రాశి వారికి అష్టమంలో ఉన్నాడు ఎంతవరకు 23 వరకు. తదుపరి మీకు అష్టమ స్థానం వీడి భాగ్యస్థానానికి వెళ్తాడు. మనసు ఆ టైంలో పరిపరి విధాలు ఉంటుంది మీకు, ఎందుకంటే కుజుడు గ్రహయుద్ధాన్ని క్రియేట్ చేస్తాడు. ఆయన ఎక్కడుంటే ఆయనతో పాటు ఏ గ్రహం ఉంటే ఆ గ్రహంతో ఫైటింగ్లోకి వెళ్ళిపోతాడు, సైన్యాధిపతి అయినా. అటువంటి క్యాండిడేట్ కాబట్టి మీకు సంకర్షణ ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్లో సంకర్షణ ఎక్కువ ఉంటుంది. అందులోంచి బయటపడాలంటే మీరు చేయాల్సింది లక్ష్మీ నరసింహ కరాళవలంబ స్తోత్రం పారాయణ చేయాలి, లక్ష్మీ నరసింహ స్వామికి హోమం చేయించుకోవాలి. అవన్నీ కూడా మేము చేస్తాము, మమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. సెకండ్ పాయింట్కి తీసుకుంటే మీకు శని భగవంతుడు చాలా వరకు మీకు ఇబ్బంది కలగజేసే విధంగా ఉంటుంది మిథున రాశి, మిథున లగ్నం వారికి. ఆయన వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నాడు. ఈయన మీకు అష్టమాధిపతి, భాగ్యాధిపతి. ఈయన మీకు దశమంలో ఉండడం
చాలా ఇబ్బందికరంగా కలిగి కోణంలో మామూలు ఒరిజినల్ చార్ట్లో కోణంలో అయితే శని యోగిస్తాడని చెప్తాము. గోచారంలో ఈయన 10th హౌస్ను పెద్దగా ఎంకరేజ్ చేయరు. కాబట్టి ఇక్కడ అది కాక ఇక్కడ శని భగవంతుడు నీచ వైపు ట్రావెల్ చేస్తున్నాడు. మేషరాశిలో నీచలోకి వెళ్ళిపోబోతున్నాడు ఇంకొద్ది రోజుల్లో, ఇంకొన్ని సంవత్సరాలలో. సో ఆ ప్రభావం అన్నది ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. కుజుడు వచ్చేసి మీకు ఈయన వచ్చి మీకు అష్టమంలో ఉండడం, కొంచెం యాక్సిడెంట్స్ ఇవన్నీ, కొంచెం రక్త దర్శనాలు అవ్వటం, ఏదైనా ఇంట్లో ఎవరికైనా ఆపరేషన్స్ జరగడం, కుటుంబంలో అలాగే కొంచెం మీ హెల్త్ పైన కూడా బీపీ రైజ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఫోకస్ చేసినట్లయితే కొంచెం మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శుక్రుడు వచ్చేసి మీకు మిథున రాశి వారికి వ్యయాధిపతి, పంచమాధిపతి. ఈయన వచ్చేసి మీకు రాహుతో శతభిషం నక్షత్రంతో కలిసి ఉన్నాడు. ఈ విషయంలో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే సంతాన విషయాలు అంటే ఏంటి? సంతానం కాని వారికి వివాహం అయితే సంతానం అవుతుంది. వివాహం అయ్యాక సంతానం కలగలేదంటే ఏంటి? మీ శరీరంలో ఎక్కడో లోపం ఉంది. ముందు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి చెకప్ చేయించుకొని మెడికల్ సపోర్ట్తో పాటు యోగా, బ్రీతింగ్, మెడిటేషన్ ఇవన్నీ చేయడం మూలంగాను మీకు చాలా వరకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే ఎక్కువగా ఈ యొక్క తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే శుక్రవారం రోజు రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు రాహుకాలంలో లక్ష్మీదేవి పూజలు చేయించుకున్నట్లయితే మీ జీవితం చక్కగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.